వెల్కమ్ టు ఓబ్లేష్ ఎడ్యుకేషన్. నేను మీ ఓబ్లేష్ పెద్దలపల్లి. తెలంగాణలో కొలువుల జాతర మొదలైన సందర్భంగా వేట మొదలైంది. వేటగాళ్ళందరూ రేసులో ఉన్నారు. మరి నువ్వు రేసులో ఉన్నావా లేదా ఒక్కసారి డిసైడ్ చేసుకో. ఆంధ్రప్రదేశ్లో అనేక డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీల సేకరణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి 2-3 నెలల్లోనే నోటిఫికేషన్లు రాబోతున్నాయి, డ్యామ్ షూర్. సో నెగ్లిజెన్స్ లేకుండా ఎవరైతే కాంపిటేటివ్ వారియర్స్ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్నారో అలసత్వం వహించకుండా విత్ టైం టేబుల్ మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే యూ విల్ గెట్ బెటర్ జాబ్. ఎస్, ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 5న ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా జరగబోతా ఉంది. సో నాతో పాటు సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. చాలా బాగా కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ అవ్వండి, విత్ టైం టేబుల్ ప్రిపేర్ అవ్వండి, ఇష్టపడి కష్టపడి చదవండి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు. ఎస్ సార్, ఉక్రెయిన్ రష్యా సంక్షోభంలో పార్ట్ 1 గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్నాం. పార్ట్ 1లో ఎటువంటి పరిణామాలు జరిగాయి, నాటో అనేటువంటిది ఎటువంటి కీలక పాత్ర వహించింది, అసలు ఉక్రెయిన్కి రష్యాకు గల యుద్ధానికి గల దారితీసిన కారణాలేంటి, రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ యొక్క వ్యూహం ఏంటి, అసలు యుద్ధం ఎందుకు జరిగింది అనేటువంటి విషయాలను కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో మనం నాటో గురించి డిస్కస్ చేస్తున్నాం. నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. నాటో అనున్నది ఒక సైనిక కూటమి. ఈ సైనిక కూటమి అయినటువంటి నాటో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడానికి ప్రధాన కారణమైంది. నాటోలో ఉక్రెయిన్ చేరాలని, రష్యా చేరవద్దని, సో ఈ కాన్సెప్ట్ మీద యుద్ధం రావడానికి ప్రధాన కారణమైంది. అసలు నాటోని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించబడింది, అసలు నాటో యొక్క ప్రత్యేకత ఏమిటి, యుద్ధం జరగడానికి నాటో గలటువంటి రిలేషన్షిప్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎస్, నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే ఇది ఒక సైనిక కూటమి. అంటే భారతదేశంలో ఏ విధంగా అయితే ఒక సైనిక దళం ఉందో అదేవిధంగా అనేక ప్రపంచ దేశాలలో ఒక సైనిక దళం ఉంటుంది. ఎస్, అనేక ప్రపంచ దేశాలలో సైనిక దళం ఉన్నట్లే దేశాలన్నీ కూడా ఏకమై వాటి సైనిక దళాలను ఒక చిన్న గ్రూపులా చేస్తే దాన్ని కూటమి అంటాం. ఆ కూటమి ద్వారా ఏర్పడినటువంటిదే నాటో అనేటువంటి కూటమి. ఎస్, అంటే 30 దేశాలు కలిసి ఒక కూటమిలా ఏర్పడింది. అంటే తన సైనిక బలగాలన్నిటినీ ఒక చోట చేర్చి ఏదైనా యుద్ధం జరగాలి అనేటువంటి పరిణామాలు ఎదురైతే ఈ 30 దేశాలన్నీ కూడా, అంటే ఈ 30 దేశాల సైనిక బలగాలు అన్నీ కూడా వేరే దేశం మీద దాడి చేయడానికి ఏర్పడినటువంటి కూటమే ఈ నాటో అనున్నది. ఇది ఒక సైనిక కూటమి, రాజకీయ కూటమిగా కూడా చెప్తాం. అంటే దేశ రాజకీయాలలో ప్రత్యక్ష పాత్ర వహించడానికి సైనికులంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి కూటమి కాబట్టి ప్రథమంగా సైనిక కూటమిని డిస్కస్ చేస్తాం, తత్ఫలితంగా రాజకీయ కూటమిగా డిస్కస్ కూడా చేస్తాం. ఎస్, నాటో అనేది ఒక సైనిక కూటమి. అంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సైనిక దళాలన్నిటినీ ఏకం చేసి అందులో 30 దేశాలు, ఎన్ని దేశాలండి, 30 దేశాలు కలిసి, ఈ 30 దేశాల సైనిక కూటమి కలిసి ఒక నాటోగా ఏర్పడింది. దానినే మనం నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. మరి ఈ నాటోకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే పేరు ఎలా వచ్చింది, అసలు సైనిక కూటమికి నాటో అని పేరే ఎందుకు పెట్టాలి, వేరే సైనిక కూటమి, ప్రపంచ దేశ సైనిక కూటమి అని ఇలాంటిది ఎందుకు పెట్టకూడదు అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇది ఒక వరల్డ్ మ్యాప్గా మనం పరిగణిస్తే, వరల్డ్ మ్యాప్లో యూరప్ కంట్రీకి తూర్పున, యుఎస్ఏకి పశ్చిమ వైపున అట్లాంటిక్ మహాసముద్రం అనేటువంటి ఒక మహాసముద్రం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం అనేటువంటి సముద్రం ఉంది. ఈ అట్లాంటిక్ మహాసముద్రంకి ఇటువైపున యుఎస్ఏ, ఇటువైపున యూరప్ ఖండం, ఇటువైపున రష్యా అమరి ఉంది. చాలా జాగ్రత్తగా చూడాలి. ఎస్, ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో పైన నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఉంది, కింద సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఉంది. ఎస్, ఈ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పై భాగమైనటువంటి నార్త్ అట్లాంటిక్ ఓషియన్కు దగ్గరగా ఉన్నటువంటి యుఎస్ఏ, ఇటువైపు దగ్గరగా ఉన్నటువంటి యూరప్ ఖండాలు రెండూ కలిసి, అదేవిధంగా
EU అనేటువంటి ఒక కూటమి, అంటే యూరోపియన్ యూనియన్ అనేటువంటి కూటమి, అంటే USA, యూరోపియన్ యూనియన్, యూరప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు, నార్త్ అట్లాంటిక్ ఓషియన్కు దగ్గరగా ఉన్నటువంటి దేశాల యొక్క కూటమే ఈ సైనిక కూటమి. కాబట్టి దీనికి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని పేరు రావటం జరిగింది. ఎస్, ఈ నాటో అనున్నది ఒక ఉమ్మడి సైన్యం, అంటే 30 దేశాలు కలిసి ఒక ఉమ్మడి సైన్యం, అంటే సైనిక దళాలన్నిటినీ కూడా ఏకం చేసి ఒక ఉమ్మడి సైన్యంగా ఏర్పడటం జరిగింది. కాబట్టి దీన్ని ఏమని చెప్తామంటే నాటో దళం అనేది ఒక ఉమ్మడి సైన్యం, అంటే కలిసికట్టుగా ఉన్నటువంటి సైనిక దళాలన్నీ కూడా ఒక గ్రూప్గా ఉన్నాయి. కాబట్టి ఈ నాటోని ఒక ఉమ్మడి సైన్యం అని చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ వచ్చే ఏరియా అండి. అది సివిల్స్కి కావచ్చు, గ్రూప్స్కి కావచ్చు, లేదా తెలంగాణ సంబంధించి డిఎస్సి కరెంట్ అఫైర్స్ విభాగంలో కావచ్చు, జీకే కరెంట్ అఫైర్స్ విభాగంలో కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఏపీలో రాబోయే ఎగ్జామ్స్లో కావచ్చు, ఖచ్చితంగా దీని నుంచి ఖచ్చితంగా బిట్ ఉంటుందండి. ఏంటి ఎలా ఉంటుందని ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తే, కింది వాణిలో నాటో గురించి సరి అయినది కానిది అంటాడు, ఇది ఒక సైనిక కూటమి అంటాడు, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరం వెంబడి గల దేశము అంటే దేశాల కూటమి అంటాడు, ఒక ఉమ్మడి సైన్యం అంటాడు. ఈ విధంగా ఏర్పాటు ఈ విధంగా అని చెప్పేసి ఏదో ఒక పాయింట్ ఇస్తాడు. తప్పకుండా బిట్ వచ్చేరే, చాలా చాలా జాగ్రత్తగా వినాలండి. ఎస్, ఇది ఒక సైనిక కూటమి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేవిధంగా ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీర వెంబడి గల దేశాలతో ఏర్పడిన కూటమి, కాబట్టి దీనిని సైనిక కూటమి. మరియు ఏమని చెప్తాం, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరం వెంబడి గల కూటమి అని చెప్తాం. ఎస్, సైనిక కూటమి, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ కాదండి, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరం వెంబడి గల దేశాలు, కాబట్టి దీనిని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరం వెంబడి గల దేశాలుగా కూటమిగా పిలుస్తాం. ఎస్, ఇది ఒక ఉమ్మడి సైన్యం అండి, అంటే ఒక్కొక్క సైన్యం ఒక్కొక్క వేరుగా లేదు, అన్ని దేశాలు కలిసి, మొదటగా కొన్ని దేశాలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత కొన్ని దేశాలు, ఆ విధంగా 30 దేశాలుగా ఆవిర్భవించినటువంటి ఒక ఉమ్మడి సైన్యమే ఈ నాటో అనేటువంటి కూటమి. ఎస్, నాటో ఒప్పందం జరిగినటువంటి ప్రదేశం ఎక్కడయ్యా అంటే నథింగ్ బట్ USA, అమెరికా దేశంలోని వాషింగ్టన్ అనేటువంటి నగరంలో ఈ నాటో ఒప్పందం జరిగింది. అంటే మనకు క్లారిటీ ఏం రావాలండి, నాటో ఏర్పడడానికి కారణమైన దేశం వచ్చేసి 100% అమెరికా ప్రమేయంతోనే నాటో ఏర్పడింది. సో ఈ నాటో అనేటువంటి ఒప్పందం, అసలు ఆ నాటో అనేది ఉండాలి, ప్రపంచ దేశాలన్నీ ఒక సైనిక కూటమిగా ఉండాలి, అప్పుడే మనకు గ్రిప్ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు మొట్టమొదటిగా అంటే అమెరికా తీసుకురావటం జరిగింది. ఎందుకయ్యా అంటే రష్యా మీద తీవ్ర ప్రభావంతో కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా అనేక దేశాల సైనిక కూటమిని మనము ఉమ్మడి సైన్యంగా మన అంచున పెట్టుకుని ఉంటే, మన గ్రిప్లో పెట్టుకుని ఉంటే ఫ్యూచర్లో రష్యాను మనము తిప్పి కొట్టచ్చు, ఎదిరించవచ్చు అనేటువంటి కాన్సెప్టులో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఈ యొక్క ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన క్లారిటీ ఏం రావాలండి, నాటో ఏర్పడటానికి ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి దేశం ఏంటయ్యా అంటే ఎస్, అమెరికా చెప్పాలి. కాబట్టి అమెరికాలోని ఈ ఒప్పందం మొదలు కావటం జరిగింది. అమెరికాలోని ఏ నగరము అంటే వాషింగ్టన్ నగరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మరి ఎప్పుడు ఏర్పాటైందా అంటే 1949 ఏప్రిల్ 4న ఈ నాటో ఒప్పందం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ ప్రపంచ యుద్ధం అయిపోయిందండి 1949కి? ఖచ్చితంగా సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ కావడం జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలను బట్టి జరగబోయేటువంటి తీరును మనం అంచనా వేయడం కోసం అమెరికా వారు ఈ 1949 ఏప్రిల్ 4న నాటో అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమి ఏదైనా ఉందా అంటే 100% అబ్సల్యూట్లీ ఏం చెప్పాలంటే నాటో చెప్పాలి. ఎస్, ప్రపంచ దేశాలలో అనేక కూటమిలు ఉన్నాయి, అనేక గ్రూప్స్ ఉన్నాయి, G8, G20, ఈ విధంగా సార్క్, చాలా చాలా కూటములు ఉన్నాయి. అయితే ప్రపంచంలో మిలిటరీ కూటమి అంటే ఒకటి లేదు. మొట్టమొదటిగా ఏర్పడినటువంటి, ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఏర్పడినటువంటి సైనిక కూటమి ఏదయ్యా అంటే ఎస్, అల్టిమేట్గా మనం ఏం చెప్పాలి అంటే నాటో చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కింది వాణిలో ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏర్పడినటువంటి సైనిక కూటమి లేదా ఉమ్మడి సైన్యం అని చెప్పేసి ఎలా అయినా బిట్ అడగచ్చు. 100% నాటో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఒకటి క్లారిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఏకైక అంటే సైనిక కూటమి అనేది
ఎక్కడా కూడా లేదు, ఏది కూడా లేదు ఈ నాటో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఏకైక మిలిటరీ కూటమి ఏంటి అంటే నాటో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఏకైక మిలిటరీ కూటమి ఏంటి అంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పాలి. ఎస్, అమెరికా నేతృత్వంలో రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమి ఈ నాటో. ఇందాక మనం డిస్కస్ చేసాం. నాటో అనేది ఆవిర్భవించడానికి గల కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి రష్యా, ప్రపంచం దేశాలలో ఒక అగ్రగామిగా ఎదగబోతున్నటువంటి రష్యా, మేము కూడా అగ్రగామిగా ఎదగాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి అమెరికా ఫ్యూచర్లో జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రష్యాను అరికట్టడం కోసం అనేక ప్రపంచ దేశాలను, అంటే అట్లాంటిక్ మహాసముద్రంకి పైభాగం ఉన్నటువంటి నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం పైభాగంలో ఉన్నటువంటి యూరప్ ఖండంలోని దేశాలను మరియు ఇటు సైడ్ ఉన్నటువంటి దేశాలన్నిటినీ ఏకం చేసి ఒక నాటో అనేటువంటి పేరు పెట్టి ఆ ఉమ్మడి సైన్యాలన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకోవడం జరిగింది. అంటే ఏ నేతృత్వంలో జరిగిందండి? ఎస్, అమెరికా నేతృత్వంలో రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమే ఈ నాటో. కాబట్టే రష్యాకు వ్యతిరేకంగా నాటో ఉన్నది. కాబట్టి రష్యాకు అనుకూలమైనటువంటి, ఆవశ్యకమైనటువంటి, ముఖ్యమైనటువంటి ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటే రష్యాను మానసికంగా ఎలాగైనా కూడా ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో ఉక్రెయిన్ ఉసిగొల్పి నాటోలో చేరమని చెప్పి యుద్ధం జరగడానికి ప్రధానమైనటువంటి, ప్రత్యక్షమైనటువంటి లేదా పరోక్షమైనటువంటి కారణంగా ఏ దేశాన్ని చెప్తామని మనం ముందు క్లాస్లో డిస్కస్ చేసాం. ఉక్రెయిన్ రష్యా సంక్షోభం 1లో డిస్కస్ చేసాం. ఎస్, అబ్సల్యూట్లీ అమెరికా అని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడ నాటో ఏర్పడడానికి కారణం అమెరికా, ఉక్రెయిన్ రష్యా సంక్షోభం జరగడానికి కూడా కారణము పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అయినా కూడా ఏం చెప్పాలంటే అమెరికా చెప్పాలి. ఏం చెప్పాలి? అమెరికా చెప్పాలి. ఎస్, నెక్స్ట్ ప్రధాన కార్యాలయం, దీనికి మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది అంటే ఈ నాటో అనేటువంటి ఈ సంస్థకి మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది అంటే బ్రిసెల్స్ అనేటువంటి నగరంలో, బెల్జియం అనేటువంటి దేశంలో. అంటే మన క్లారిటీ ఏం రావాలి? బెల్జియం దేశంలో ప్రధాన కార్యాలయం ఉంది అంటే ఈ బెల్జియం నాటోలో సభ్యత్వం కలిగి ఉందా లేదా అని మన క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ బెల్జియం అనేటువంటిది సభ్యత్వం నాటోలో కలిగి ఉంది. కాబట్టి బెల్జియం అనేటువంటి బ్రిసెల్స్ నగరంలో ఈ యొక్క ప్రధాన కార్యాలయం, నాటోకు సంబంధించిన దాని ప్రధాన కార్యాలయంను ఈ బెల్జియంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్, నాటో అనేటువంటి కూటమి, సైనిక కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదాన్ని పెట్టి వచ్చినట్లయితే మనకు నగరం ఇస్తే బ్రిసెల్స్ చెప్పాలి, దేశం పేరిస్తే బెల్జియం చెప్పాలి. ఎస్, నెక్స్ట్ ప్రస్తుత సభ్య దేశాలు నాటోలో ఎన్ని ఉన్నాయా అంటే అల్టిమేట్గా 30 సభ్యత్వ దేశాలు, 30 సైనిక దళాల కూటమి నాటోగా ఏర్పడింది. ప్రస్తుతం నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 30 దేశాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని దేశాలు నాటోలో ఉన్నాయండి? 30 దేశాలు ఉన్నాయి. 30 దేశాలు ఉన్నాయి. ఎస్, అయితే ప్రారంభంలో ఎన్ని ఉన్నాయంటే 1 2 మీన్స్ 12 అయితే నాటో అన్నది ఆవిర్భావం జరిగినటువంటి ఈ సంవత్సరం 1949 ఏప్రిల్ 4లో ప్రధానంగా ప్రారంభంలో ఉన్న దేశాలు ఎన్నయ్యాయంటే 12 దేశాలతో నాటో ఏర్పడింది. తద్వారా కొన్ని దేశాలు చేర్చుకుంటూ 30 దేశాలకు వచ్చింది ఈ నాటో అనేది. దీనికి నాయకత్వం వహించేది ఎవరైనా అంటే అల్టిమేట్గా అమెరికా చెప్పాలి. ఎస్, మరి ప్రస్తుత సభ్య దేశాలను తీసుకుంటే 30 ఉన్నాయి. ప్రారంభంలో ఉన్నటువంటి సభ్య దేశాలు 12 ఉన్నాయి. ఎస్, క్లారిటీ. ఎస్, మరి ఈ 30 దేశాలను గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందంటే నువ్వు ఆన్సర్ చెయ్యగలవు. ఎస్, 30 దేశాలను గుర్తుపెట్టుకోగలవా? అనేక కూటమిలు ఉన్నాయి. ఏ కూటమిలో ఏ దేశం ఉంది? ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వైరల్ అవుతున్నటువంటి నాటోలో 30 దేశాలు ఉంటే 30 దేశాలు నువ్వు ఈజీగా అనర్గళంగా చెప్పగలవా? నాటోలో ఉన్న సభ్యత్వం కలిగి ఉన్న దేశం కింది వాణిలో అంటే ఆన్సర్ చేయగలవా? లేదా నాటోలో సభ్యత్వం లేనిది కింది వాణిలో అంటే ఆన్సర్ చేయగలవా? కింది వాణిలో ఏ దేశానికి నాటోలో సభ్యత్వం లేదని బిట్టడైతే ఏం చేస్తావు? ఎస్, 30 దేశాలను గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి గుర్తుపెట్టుకోవాలంటే ఈ కరెంట్ అఫైర్స్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి నాటో 30 దేశాలు ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఒక్కసారి చదివితే గుర్తుండదు. ఎప్పుడు గుర్తుంటుంది? ఒక 1 వీక్ అలా మర్చిపోతాం. ఎస్, కోడ్ రూపంలో మనం చాలా ఈజీగా సింపుల్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోడ్ ఏంటయ్యా అంటే ఈ నాటోలోని 30 దేశాలకు గల కోడ్ ఏంటయ్యా అంటే యుఎస్ఏ వాళ్ళు, యూకే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా చూడాలని. ఎస్, యుఎస్ఏ అంటే అమెరికా, యూకే యునైటెడ్ కింగ్డమ్, ప్రధానంగా ఇంగ్లాండ్. మోటో మీన్స్ మాంటినెగ్రో, ఎస్టో మీన్స్ ఎస్టోనియా, మాంటినెగ్రో
నిగ్రో అనేటువంటి దేశం. ఎస్టో మీన్స్ ఎస్టోనియా అనేటువంటి దేశం. మాంటినెగ్రో, ఎస్టోనియా, యూకే, యుఎస్ఏ 4 దేశాలు వచ్చేసినాయి. 30 దేశాలలో కోడ్ చూస్తున్నాం. మరి 4 దేశాలు యుఎస్ఏ, యూకే, మోటు, ఎస్టో అంటే మాంటినెగ్రో, ఎస్టోనియా 4 దేశాలు వచ్చేసినాయి. క్లియరా? మరి యుఎస్ఏ అనేవాడు, యూకే అనేవాడు, మోటు అనేవాడు, ఎస్టో అనేటువంటి 4 అబ్బాయిలు ఉమాని జస్ట్ గుర్తు పెట్టుకోవడం కోసమే అండి, ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమా మీన్స్ ఉత్తర మ్యాసిడోనియా, ఉత్తర మాసిడోనియా అనేటువంటి దేశానికి మనం ఉమా అని చెప్పేసి సింపుల్గా గుర్తు పెట్టుకుంటాం. యుఎస్ఏ, యూకే, మోటు, ఎస్టో అనేటువంటి వాడు అంటే మాంటినెగ్రో, ఎస్టోనియా, యూకే, యుఎస్ఏ అనేటువంటి ఈ 4 అబ్బాయిలు ఉమాని అంటే ఉత్తర మాసిడోనియాని ఏమని కామెంట్ చేశారా అంటే స్లో లాలి అల్బల్ బెల్. జస్ట్ చిన్న సాంగ్ రూపంలో గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మర్చిపోతే నన్ను అడగండి. స్లో లాలి అల్బల్ బెల్ అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఉమా అటు వెళ్తూ ఉంటే ఈ 4 అబ్బాయిలు యుఎస్ అనేవాడు, యూకే అనేవాడు, మోటు అనేవాడు, ఎస్టో అనేవాడు స్లో లాలి అల్బల్ బెల్ అని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? ఉమాని కామెంట్ చేస్తున్నారు. స్లో మీన్స్ స్లోవేకియా, అనదర్ స్లో మీన్స్ స్లోవేనియా, లా మీన్స్ లాట్వియా, లీ మీన్స్ లిథువేనియా, అల్ మీన్స్ అల్బేనియా, బల్ మీన్స్ బల్గేరియా, బిల్ మీన్స్ బెల్జియం. చాలా సింపుల్గా చూడండి. స్లో లాలి అల్బల్ బెల్ అని ఉమాని కామెంట్ చేస్తున్నారు ఈ 4 అబ్బాయిలు అంటే ఈ 4 దేశాల వారు. అప్పుడు కామెంట్ చేస్తుంటే అప్పుడు ఉమా ఏమన్నది అంటే పోపోరో జఫా హమ్కే గిక్రో ఐసి టాటా స్పేడే చెక్లక్ నేనా 4 సార్లు నువ్వు పాట పాడావంటే మై హార్ట్ ఈస్ బీటింగ్ అధోలా అని చెప్పేసి లిరిక్స్ అన్ని గుర్తుపెట్టుకుంటావు. ఇది గుర్తుపెట్టుకోలేవా? ఈజీగా గుర్తుపెట్టుకుంటావా అండి? పోపోరో జఫా హమ్కే గిక్రో ఐసి టాటా స్పేడే చెక్లక్ నేనా అని ఉమా పాట పాడుతూ ఉంది. ఈ చిన్న పాట సెంటెన్స్ రూపంలో మనం 30 దేశాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. పో మీన్స్ పోలాండ్, అనదర్ పో మీన్స్ పోర్చుగల్, రో మీన్స్ రొమేనియా, జా మీన్స్ జర్మనీ, ఫా మీన్స్ ఫ్రాన్స్, హమ్ మీన్స్ హంగేరీ, కే మీన్స్ కెనడా, గి మీన్స్ గ్రీస్, క్రో మీన్స్ క్రొయేషియా, ఐస్ మీన్స్ ఐస్లాండ్, ఇటా మీన్స్ ఇటలీ, టా మీన్స్ టర్కీ, స్పే మీన్స్ స్పెయిన్, డె మీన్స్ డెన్మార్క్, చెక్ మీన్స్ చెక్ రిపబ్లిక్, లక్ మీన్స్ లక్సెంబర్గ్, నే మీన్స్ నెదర్లాండ్, నా మీన్స్ నార్వే. చూడండి చాలా ఈజీగా 30 దేశాలను నువ్వు ఈజీగా లైఫ్లో మర్చిపోని విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. యుఎస్ఏ, యూకే, మోటు, ఎస్టో అనేటువంటి 4 అబ్బాయిలు ఉమాని కామెంట్ చేస్తున్నారు. ఏమని కామెంట్ చేస్తున్నారు? స్లో లాలి అల్బల్ బెల్ అని కామెంట్ చేస్తుంటే ఉమా అంటుంది పోపోరో జఫా హమ్కే గిక్రో ఐసి టాటా స్పేడే చెక్లక్ నేనా అని కామెంట్ చేస్తుంది. 30 దేశాలను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ చిన్న కోడ్ సాంగ్ రూపంలో మీరు గుర్తుపెట్టుకుంటే నాటోలో సభ్యత్వం లేని దేశం కింది వాణిలో అంటే ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారండి. టక ఇది సెంటెన్స్ రాస్తారు, ఈజీగా పెట్టేస్తారు. లేదు అంటే నువ్వు నార్మల్గా చదువుకుంటే మాత్రం ఇప్పటికైతే గుర్తుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ మైండ్ ఇప్పుడున్నట్టు ఉన్నది కదా, అప్పుడు చాలా స్ట్రగుల్గా ఉంటుంది. మర్చిపోయేదానికి 100% ఛాన్సెస్ ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మర్చిపోవనేది నా కాన్సెప్ట్. చాలా ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. మరి ఒక్కసారి గమనిస్తే అధికార భాషలు, నాటో సంస్థ యొక్క అధికార భాషలను చూస్తే మనం ఎఫ్ఈగా గుర్తుపెట్టుకుంటాం. ఫీల్డ్ ఇంజనీర్ కాదండి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ అనేటువంటి 2 భాషలను ఖచ్చితంగా ఏమని చెప్తామంటే నాటో లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థకి అధికార భాషలుగా ఏం చెప్తామంటే ఎఫ్ఈ మీన్స్ ఫ్రాన్స్ ఇంగ్లీష్. ఫ్రాన్స్ అంటే ఆల్రెడీ ఫ్రాన్స్ దేశం ఉందండి. ఇక్కడ జఫాలో ఫ్రాన్స్ ఉంది కదా, నాటోలో సభ్యత్వం కల దేశమే. ఇంగ్లీష్ అంటే యూకే ఉంది కదండి, యూకే
యునైటెడ్ కింగ్డమ్లో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎస్, ఇంగ్లీష్ అనేది ప్రపంచ అన్ని దేశాల్లో ఉంది. కాబట్టి నాటో యొక్క అధికార భాషలు కింది వాణిలో అంటే మనం ఆన్సర్ ఏం చెప్పాలి? ఫ్రాన్స్, ఇంగ్లీష్ అని చెప్పేసి ఈజీగా ఆన్సర్ పెట్టేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, మరి నాటో అనేటువంటి దేశంలో 30 దేశాలు ప్రస్తుతం ఉంటే చివరిగా చేరినటువంటి దేశం ఏంటంటే, చివరిగా ఎవరు చేరిందంటే బాబు ఉమా చేరిందండి. చాలా జాగ్రత్త అండి. ఎవరు చేరారు? ఉమా చేరిందండి నాటోలో చివరిగా చేరినటువంటి పర్సన్ కాదు, దేశం ఎవరయ్యా అంటే ఉమా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఉమా మీన్స్ నథింగ్ బట్ ఉత్తర మ్యాసిడోనియా అనేటువంటి దేశం నాటోలో చివరిగా చేరినటువంటి దేశం. ఎప్పుడు చేరిందయ్యా అని గమనిస్తే మార్చి 27 చేరింది. 2020 సంవత్సరంలో 2020లో మార్చి 27లో చేరింది. కాబట్టి నాటోలో చివరిగా చేరినటువంటి దేశం అని ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలండి? ఉమా చేరింది అని చెప్పాలి, ఉత్తర మ్యాసిడోనియా చేరిందని చెప్పాలి. మన క్లాసులలో ఆల్రెడీ మార్చి నెల ప్రాముఖ్యతల గురించి చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. మార్చి 27 ఏ డే వస్తుందో ఒకసారి మీకు తెలిసింటే కామెంట్ చేయండి, లేదంటే మన క్లాస్ చూసి కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాం. ఎస్, మరి గమనిస్తే నాటో సెక్రటరీ జనరల్స్ని గమనిస్తే ఒక్కసారి జనరల్ హోస్టింగ్ అనేటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే, మనం నాటో ఏర్పడటానికి ప్రధాన కారణమైనటువంటి దేశం అమెరికా కాబట్టి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ కూడా అమెరికా అని అయి ఉంటాడని చెప్పేసి సింపుల్ లాజిక్తో గుర్తుపెట్టుకో. మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరయ్యా అంటే ఇస్మా అమెరికా దేశానికి చెందినటువంటి జనరల్ హోస్టింగ్ ఇస్మా అనేటువంటి వ్యక్తి ఈ నాటోకి మొట్టమొదటి సెక్రటరీ జనరల్గా చెప్తాం. ఎవరు? జనరల్ హోస్టింగ్ ఇస్మా అనేటువంటి అమెరికాకు చెందినటువంటి వ్యక్తి దేనికి? నాటోకి మొట్టమొదటి సెక్రటరీ జనరల్గా వ్యవహరించడం జరిగింది. నాటో యొక్క మొదటి సెక్రటరీ జనరల్ కింది వాణిలో అంటే ఇస్మా ఉప్మా కాదండి, ఇస్మా అని గుర్తుపెట్టుకో. ఏ దేశం అంటే మొట్టమొదటిగా నాటో ఏర్పడడానికి ప్రధానమైన దేశం అమెరికా కాబట్టి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ కూడా అమెరికా అని గుర్తు పెట్టేసుకో. ఎస్, అమెరికా. నెక్స్ట్ 13వ వాడు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ ఎవరయ్యా అంటే జెన్స్ స్టోలెన్బర్గ్, జాన్ గొటన్బర్గ్ కాదండి, జాన్ గొటన్బర్గ్ అత్యంతరాన్ని కనుగొన్నాడు కదా, అతను కాదండి. ఇక్కడ జెన్స్ స్టోలెన్బర్గ్. స్టోన్ అంటే ఏంటండి? మనకు రాయి. ఎస్, నాటో అనేది ఒక బలమైన రాయిగా ఇప్పుడు అమెరికా రష్యా సంక్షోభం నిలబడతా ఉంది. కాబట్టి ప్రస్తుతం నాటో సెక్రటరీ జనరల్ ఎవరంటే రాయి లేదా స్టోన్ అని చెప్పి చిన్న లాజిక్ రూపంలో గుర్తుపెట్టుకుంటే జెన్స్ స్టోలెన్బర్గ్ అని చెప్పేసి ఈజీగా గుర్తుండిపోతుంది. మరి ఈ జెన్స్ స్టోలెన్బర్గ్ అనేటువంటి ఇతను ఏ దేశానికి చెందినటువంటి వాడు అంటే నార్వే దేశానికి చెందినవాడు. మరి నార్వే దేశం అంటున్నాం, నార్వే అనేటువంటిది నాటోలో ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ నుంచి ఉండే చెక్లకు నే అంటే నెదర్లాండ్ మీన్స్ నార్వే. ఎస్, నార్వే దేశానికి చెందినటువంటి జెన్స్ స్టోలెన్బర్గ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం 2014 నుంచి 2022 వరకు నాటో యొక్క సెక్రటరీ జనరల్గా కొనసాగుతూ ఉన్నాడు. ఎస్, ఎప్పటి వరకు ఉంటాడంటే 2022 సెప్టెంబర్ వరకు, 2022 సెప్టెంబర్ నెల వరకు ఇతను పదవిలో ఉండటం జరుగుతుంది నాటోకు సంబంధించి. ఎస్, మరి నాటో యొక్క మిలిటరీ చీఫ్ ఎవరు? అక్కడ సెక్రటరీ జనరల్, ఇక్కడ మిలిటరీ చీఫ్. అంటే ఇది ఒక సైనిక మిలిటరీ కూటమి కదా, దీనికి ఒక చీఫ్ ఉంటాడు, పెద్ద బాస్ ఉంటాడు. ఆ బాస్ ఎవరంటే రాబ్ బౌల్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్, నాటో అనేది బౌల్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా నాటో ప్రస్తుత మిలిటరీ చీఫ్ ఎవరై అంటే రాబ్ బౌయర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ నాటోకు మిలిటరీ చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇతను ఏ దేశానికి చెందినవాడే అంటే నెదర్లాండ్. మరి నెదర్లాండ్ అంటే క్లారిటీ రావాలంటే ఇది నాటోలో సభ్యత్వం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. చెక్లక్ అంటుంది కదా ఉమా. నే అంటే నెదర్లాండ్, నౌ మీన్స్ నార్వే. ఎస్, నెదర్లాండ్కు చెందినటువంటి రాబ్ బౌయర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం నాటోలో మనకు మిలిటరీ చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇతడు ఏ సంవత్సరం నుంచి వ్యవహరిస్తున్నాడంటే 2021 జూన్ 25 నుంచి ఈ నాటోకి మిలిటరీ చీఫ్గా వ్యవహరిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ నాటో యొక్క వేదికలు చూస్తే అసలు నాటో 1949లో ఏర్పడినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల్లో అంటే వన్ బై వన్ ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కో దేశంలో అంటే నాటోలో సభ్యత్వం కలిగిన దేశాలన్నిటిలో ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో వేదికను అంటే ఒక
మీటింగ్ లాగా జరుపుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేటువంటి అజెండాను రూపొందించుకోవడం జరుగుతుంది. ఆ వేదికలు ఎక్కడ జరిగాయి అనేది ప్రధానంగా 3 చూద్దాం మనం. అవేంటంటే 31వ వేదిక 31వ సదస్సు ఎక్కడ జరిగిందంటే బెల్జియం దేశంలో జరిగింది. నాటో యొక్క 31వ సదస్సు ఎక్కడ జరిగింది అంటే బెల్జియం దేశంలో. అదేవిధంగా 32వ సదస్సు ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో. 33వ సదస్సు ఎక్కడ జరిగింది అంటే లిథువేనియా. ఇది చాలా చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నాటో 33వ సదస్సు ఏ దేశంలో జరిగింది? లిథువేనియా. 32వ సదస్సు ఏ దేశంలో జరిగింది? స్పెయిన్. 31వ సదస్సు ఏ దేశంలో జరిగింది? బెల్జియము. అంతకు ముందు జరిగినటువంటి మనకు అవసరం లేదు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి దేశాలు ఇవే కాబట్టి 31 బెల్జియం, 32 స్పెయిన్, 33 లిథువేనియా అనేటువంటి దేశాలలో ఈ నాటో సదస్సు జరగడం జరిగింది. కాబట్టి ఈ విధంగా 31, 32, 33 దేశాలను చూస్తాం. బెల్జియం, స్పెయిన్, లిథువేనియా. చివరిగా జరిగినటువంటి నాటో సదస్సు ఏ దేశంలో జరిగిందంటే 33వ సదస్సు లిథువేనియాలో జరిగింది. లేదా నాటోకు వేదికగా జరిగినటువంటి లిథువేనియా దేశంలో జరిగినటువంటి సదస్సు ఎన్నవ సదస్సు అంటే చివరి సదస్సు 33వది అని చెప్పేసి ఈజీగా మనం చెప్పేసేయాలి. మరి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అంటే అట్లాంటిక్ మహాసముద్రానికి ఉత్తరాన ఉన్నటువంటి దేశాల యొక్క సైనిక కూటమినే నాటో అని చెప్తాం. మరి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గర కాకుండా ఆసియాకు, ప్రపంచ పటాన్ని గమనిస్తే ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఒకే ఒక దేశము నాటోలో, ఈ నాటోలో సభ్యత్వం కలిగి ఉంది. ఆ దేశం ఏంటయ్యా అంటే ఎస్ నథింగ్ బట్ టర్కీ. టర్కీ 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 ఎస్ ఇస్తాంబుల్. టర్కీ అనేటువంటి దేశం ఆసియా ఖండానికి చెందినది. అయితే దీని ప్రత్యేకత ఏంటి, దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ టర్కీ అనేది ఆసియా ఖండానికి చెందినది, ఈ నాటో అనేది యూరప్ అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీర వెంబడి గల దేశాల యొక్క కూటమి. కాబట్టి ఈ ఆసియా ఖండానికి చెందినటువంటి టర్కీని, ఈ ఒకే ఒక దేశాన్ని, ఆసియాకు చెందినటువంటి ఈ దేశాన్ని నాటోలో సభ్యత్వంగా చేర్చుకోవడం జరిగింది అమెరికా. కాబట్టి ఇది ప్రత్యేకత కలిగి ఉంది. కాబట్టి దీన్ని మనం ఇది చెప్పుకుంటున్నాం. ఎస్ నాటోలో సభ్యత్వం కలిగిన ఆసియా ఖండానికి చెందినటువంటి దేశం కింది వాణిలో ఎస్ ఇండియా ఇస్తాడు. ఇంకా ఇక దేశాలు ఇస్తాడు, టర్కీ ఇస్తాడు. ఆన్సర్ ఏం పెట్టాలి మనం? టర్కీ పెట్టాలి, ఇండియా పెట్టకూడదండి, చాలా జాగ్రత్త అండి. ఎస్ ఆసియా ఖండానికి చెందినటువంటి దేశం నాటోలో కలిగి ఉన్నది ఏ దేశమే అంటే టర్కీ అని చెప్పాలి. ఎస్ మరి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరగడానికి గల కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఎవరు చేశారు? అసలు నాటోకు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధం ఉందా అంటే ఎస్ 100% సంబంధం ఉంది. ఏంటయ్యా అంటే ఈ నాటో అనేటువంటి ఈ కూటమి అనేక మిలిటరీ దళాల కూటమి. కాబట్టి ఏదైనా ఒక దేశం మీద దండెత్తితే అనేక దేశాలు వచ్చి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నాటో దేశాలన్నీ కూడా, అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలన్నీ కూడా, ప్రధానంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై 20 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ చివరిగా తన యొక్క సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం వలన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో ఆ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించి ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నారు దేశాన్ని. మనం చూస్తూనే ఉన్నాం కరెంట్ అఫైర్స్లో. ఎస్ అంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి అంటే ఒక దేశాన్ని అస్తవ్యస్తం చేయగల కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే నాటో అనేటువంటి సంస్థకు ఉంటుంది. కాబట్టి ఈ నాటో అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేశం. సో చివరిగా నాటో చేసినటువంటి యుద్ధం ఏ దేశం మీద అని వచ్చినట్టు మనకు ఆఫ్ఘనిస్తాన్ దేశం మీద. ఎవరు ఇప్పుడు ఆక్రమిస్తున్నారు, ఎవరి పరిపాలన జరుగుతుంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అంటే తాలిబన్ల పరిపాలన జరుగుతుంది. ఎస్ మరి ఈ విధంగా నాటో అనేటువంటిది ఈ ఉక్రెయిన్ రష్యా సంక్షోభంలో ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నాటో గురించి అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా నాటో కాకుండా మరి వేరే ఇతర కూటమి కూడా ఉంది. ఆ కూటమే EU అంటే మీన్స్ యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాల సభ్యత్వం గల EU అనేది కూడా ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం జరగడానికి ప్రధాన కారణమైంది. మరి EU అంటే ఏంటి, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, దీని యొక్క దేశాలు ఏమిటి, అసలు EUకి నాటోకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అంటే EUలో ఉన్నటువంటి దేశాలు నాటోలో ఉన్నారా, నాటోలో ఉన్న దేశాలు EUలో ఉన్నాయా, లేకుంటే వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అసలు EUకు నాటోకు మధ్య పోలిక ఏంటి, అసలు ఈ 2 దేశాలు కలిపి ఎందుకు చెప్పుకోవాలి ఈ కరెంట్ అఫైర్స్లో అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి తెలంగాణలో 80,000 నోటిఫికేషన్లు అనేక కుప్పలు తెప్పలుగా రావటం జరుగుతూ ఉంది. కాబట్టి నీవు ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తివైతే ఇప్పటి నుంచైనా నువ్వు
కసిగా మేల్కో, కసిగా నీ ప్రిపరేషన్ ప్రారంభించు. విత్ టైం టేబుల్ వేసుకొని మరీ ప్రారంభించు. విత్ టైం టేబుల్ నువ్వు చదివినట్లయితే ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదించగలవని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అటిల్ దెన్ బాయ్.